వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్కి కూటమి ప్రభుత్వం కలిసి చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ బీజేపీ మంత్రి కూడా సత్యకుమార్ కూడా వచ్చిన పరిస్థితి. సార్ ఈరోజు అనంతపూర్లో జరుగుతున్న రేపు జరగబోయే సభకి దాదాపుగా 4 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని సమాచారం ఉంది. ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? ప్రత్యేకంగా రాయలసీమ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? రాయలసీమ మీద ఫోకస్ ప్రత్యేకంగా చేయడం లేదు. ఎందుకంటే మా కూటమి ప్రభుత్వానికి ఏ ప్రాంతం ప్రత్యేకమైంది కాదు, ఏ ప్రాంతం పట్ల వివక్ష చూపడం లేదు. ఎందుకంటే అన్ని ప్రాంతాలు ఒకటే, రాష్ట్రాన్ని ఒక సమగ్రాభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. అంతే తప్పిస్తే 3 రాజధానుల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు, ప్రాంతాల మధ్య విభేదాలు పెంచి రాజకీయ లబ్ధి పొందే అట్లాంటి నీచ సంస్కృతి కూటమికి ప్రభుత్వానికి లేదు, కూటమి పార్టీలకు కూడా లేదు. అయితే రాయలసీమ ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం ఏంటంటే, అనంతపూర్ అత్యంత వెనకబడిన ప్రాంతం. అనంతపూర్ ప్రజలు కూడా అందరూ రాష్ట్రమంతా ఆశీర్వదించారు, అనంతపూర్లో కూడా ఆశీర్వదించారు. వాళ్ళ ఆశీర్వాదం కారణంగా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇట్లాంటి దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా తీసుకున్నప్పటికీ కూడా ఒక దార్శనిక నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో, పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉంది. దీనికి సంపూర్ణ సహకారం కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి రూపంలో అందుతోంది. కాబట్టి ఈ ఆర్థిక పరిమితులను అధిగమించి ఇవాళ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసే పని జరుగుతూ ఉంది. సూపర్ 6 మాత్రమే కాదు, ఇది సూపర్ 20లు కూడా కార్యక్రమాలు చేశాయి. ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా అనేకం ఉన్నాయి, చేసినవి చాలా ఉన్నాయి. అయితే వాటిని దానికైతే ఆ మేనిఫెస్టో ప్రకారం ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వీటిని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వీటిని నెరవేర్చడం జరుగుతోంది. అది కూడా ఏదో సమయం ఎక్కువ తీసుకోకుండా, గతంలో మనం చూసాం రాష్ట్రంలో ఇచ్చిన హామీ అంటే 5 ఏళ్ల సమయంలో ఎప్పుడైనా పూర్తి చేయొచ్చు అనే ఆలోచనలో ఉండేవారు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా సంవత్సర కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతుంది. పెన్షన్లలోనే 10,000 కోట్లు అదనంగా ఆర్థిక భారం పడుతుంది. ఈ అన్నదాత సుఖీభవ 6,000 అక్కడ వచ్చి 14,000 అదనంగా ఇవ్వాల్సి వస్తుంది. తల్లికి వందనం ఒక బిడ్డకు గతంలో పరిమితం చేసి దాంట్లో కూడా ఏదేదో రకరకాల ఇవి చేస్తే, కోతలు విధిస్తే, ఇది కాకుండా ఇవాళ ఎంతమంది ఉంటే అంతమందికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కాకుండా మీకు దీపం పథకం ద్వారా కానీ, లేదా ఇప్పుడు శ్రీశక్తి ద్వారా ఇవన్నీ ఇన్ని వేల కోట్లు ఉన్నప్పటికి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా 1వ తేదీకి జీతాలు అందుతున్నాయి, 1వ తేదీ ఇంటి తలుపు తట్టి పెన్షన్లు అందించగలుగుతున్నాం. చెప్పిన విధంగానే స్కూల్ మొదలయ్యే ముందు అందరికీ వేయడం జరిగింది. అన్నదాతకు కేంద్రంతో పాటు అన్నదాత సుఖీభావ్ కేంద్రంతో పాటు కలిపి విడుదల చేయడం జరుగుతుంది. ఈ రకంగా చేస్తూనే అభివృద్ధి కూడా ఆటంకం కలగకుండా, గతంలో సంక్షేమం పేరుతో ఉత్తిత్తి సంక్షేమం పేరుతో బటన్లు నొక్కుతూ ప్రజలను మభ్యపెట్టారు, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేశారు. ఇవాళ అట్లా కాకుండా అభివృద్ధి పెద్దపీట వేస్తూ సంక్షేమం అభివృద్ధి రెండు సమాంతరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే ఇవాళ సంపద సృష్టి కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఉదాహరణకి 10 లక్షల కోట్లు పెట్టుబడులు గతంలో ఒప్పందాలు జరిగాయి, రియాలిటీ కూడా చాలా వరకు జరుగుతున్నాయి. చిన్న విషయం కాదు 10 లక్షల కోట్లు అంటే దాని 5 నుంచి 7 15 నెలల్లోగా మీరు ఇంత స్పీడ్గా ఇంత ఓవర్ బర్డన్ చేసుకోవడం కూడా అంటే సెంట్రల్ నుంచి వస్తున్న కొంత సపోర్ట్ లేకపోతే ఇది వీలయ్యే పరిస్థితి ఉండే ఖచ్చితంగా. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తుంటున్నారు, మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రము ఆర్థికంగా వెంటిలేటర్ మీద ఉంది, కేంద్ర ప్రభుత్వ సహకారం కారణంగా ఇవాళ మనం బయటకు వచ్చాం, ఐసీయూకి వచ్చాం. కానీ ఇది సరిపోదు, ఇంకా చాలా చేయాల్సిన ఉంది. అయితే ఈ ఆర్థిక పరిమితులను దృష్టిలో పెట్టుకుంటూనే అభివృద్ధి మీద, సంపద సృష్టి మీద సృష్టించి ఇవాళ అందుకని అభివృద్ధి రేటు 10.5 వచ్చింది. నేను రాత్రి ముఖ్యమంత్రి గారు కొంతమంది మంత్రులతో మాతో మాట్లాడుతూ చెప్తున్నారు కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టాలని. ఇది ఇంకా ఎందుకు కదా సార్, కన్నాళ్ళ తర్వాత పెడదామంటే వారు అంటున్నారు అట్లా సాధ్యం కాదు, ఎందుకంటే మనం 15% సగటున ఆర్థిక అభివృద్ధి సాధించాలా సాలీనా అనే లక్ష్యం పెట్టుకున్నాం. ఇప్పుడు 11% దాకా వస్తున్నాం, దాన్ని ఇంకా పెంచాల్సి ఉందన్న అనుకున్నప్పుడు కలెక్టర్లను క్షేత్రాల్లో పనిచేయాల్సిన వాళ్ళు కాబట్టి, ఒక చోదక శక్తిగా పనిచేయాల్సిన వాళ్ళు కాబట్టి కలెక్టర్ కాన్ఫరెన్స్ 15-16 పెడదామని. అంటే ఇటువంటి సమయాల్లో కూడా వాటి మీద ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందుతున్న విషయం మనకు తెలిసిందే. పోలవరంకి ఇవాళ గతంలో ఇచ్చారు, ఇప్పుడు దాదాపు 29,000 కోట్లు పోలవరం నిర్మాణం కోసం పెట్టారు. ఎందుకంటే మనం జీవనాడి అని 8 దశాబ్దాలుగా మాట్లాడుతున్నాం, కానీ పనులు చేయలే. గతంలో మొబిలైజేషన్ ఫండ్లు తీసుకొని కాలువల నిర్మాణం, డ్యామ్ కట్టకుండా కాలువల నిర్మాణం, అదేంది మరి లాజిక్కో నాకు అర్థం కానీ నేను రాజకీయాల్లోకి పోదలుచుకోలేదు. ఆ రకంగా చేశారు. ఇప్పుడు అట్లా కాకుండా 29,000 కోట్లు కేంద్రం నుంచి సహకారం అందించింది. పోలవరం పూర్తి 26 నాటికి పూర్తి చేసేది, 27కి పూర్తి చేస్తామని లక్ష్యం పెట్టుకున్నాం. చకచక పనులు సాగుతున్నాయి. రాజధాని అనేది చాలా ప్రధానమైంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో చూసినా ఒక రాజధాని అనేదే మీకు రాష్ట్రంలో వస్తున్న రిసోర్సెస్లో ఏవైతే ఉన్నాయో అవి రాజధాని ప్రాంతం నుంచి ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి అమరావతి భౌగోళికంగా ఉంది, ప్రజల ఆకాంక్ష కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలని. దానికి అనుగుణంగానే ప్రజలు ఓటేశారు. మేము అమరావతికి ఇది పెట్టాం కాబట్టి అమరావతి నిర్మాణం కూడా పెద్ద జరుగుతుంది. దాంట్లో గతంలో ఇచ్చిన 2,500
కోట్లు కానీ, మొన్న సావరిన్ గ్యారెంటీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తూ వరల్డ్ బ్యాంక్ నుంచి రుణం కానీ లేదా అడ్కో నుంచి రుణం కానీ వీటిని వరల్డ్ బ్యాంక్ రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే 15,000 కోట్లు గ్రాంట్ రూపంలో ఇవ్వడం కానీ, ఇవన్నీ కాకుండా అమరావతి చుట్టూ దాదాపు 65,000 కోట్ల పెట్టుబడులతో వివిధ సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు రావడం, ఇప్పుడు అమరావతి మీద విశ్వాసం కలిగి ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో ఒక దార్శనిక నాయకత్వం ఉంది, చెప్పింది చేసి చూపించే సత్తా కలిగిన నాయకత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి రూపంలో. కాబట్టి పెట్టుబడిదారులు కూడా ఇవాళ ఒక విశ్వాసం పెరిగింది. దాని కారణంగా పెద్ద ఎత్తున వీళ్ళు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ పెట్టుబడి వస్తుంటే భయపెట్టి తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మెయిల్ కంప్లైంట్స్ మెయిల్ వేస్తున్నారు. అంటే దొడ్డిదారులు మెయిల్ పంపడం ఇట్లాంటి, అంటే ఇటువంటి ఒక రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ఇటువంటి కుతంత్రాలు, కుట్రలు చేయగలరా? రాజకీయాల కోసం చేయొచ్చు. మీరు ప్రతిపక్ష ప్రభుత్వ అధికార పార్టీ మీద ఏదైనా చెప్పచ్చు, మాట్లాడచ్చు, విమర్శలు చేయొచ్చు, తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపచ్చు, ఒక చివరికి దిగజారి అసత్య ప్రచారాలు చేసి అవి కూడా చేసుకోవచ్చు. కానీ అభివృద్ధిని ఆపడానికి మెయిల్లు పంపడం, ఈ పరిస్థితి ఉంది, ఆ పరిస్థితి ఉంది, వాళ్ళు చేసిన అప్పుల్ని ఇప్పుడు చూపించి ఈ పరిస్థితి ఉంది, మీరు ముందుకు సాగదు, లేదా బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం. మళ్ళీ మేము వస్తే ఇప్పుడు మెడికల్ కాలేజ్ పీపీ మోడ్లో నిర్మిస్తుంటే వాటిని అన్నింటినీ మనం మీరు వచ్చేది లేదు. సార్, ఇప్పుడు మెడికల్ సబ్జెక్ట్ ఫైనల్గా ఒకటి, మీరు ఈరోజు ఛాలెంజ్ కూడా డిసైడ్ అవుతున్నారు. మీరు బహిరంగ చర్చకి రండి, నేను ఎందుకు ఇది జరగట్లేదు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఎందుకు మీరు అంత సుదీర్ఘంగా దీని మీద పర్టికులర్గా ఛాలెంజ్ దాకా వెళ్ళాల్సిన పరిస్థితి? ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది. ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 380 నుంచి 780 కాలేజీలు పెరిగాయి, మెడికల్ కాలేజీలు. ఇప్పుడు 80,000 నుంచి 148,000కి యూజీ సీట్లు పెరిగాయి, 56,000 నుంచి 90,000కి పీజీ సీట్లు పెరిగాయి. అంటే వైద్య విద్య మీద ప్రధానంగా దృష్టి పెట్టున్నాం. ఎందుకంటే మనకు నిష్పత్తిలో చూస్తే చాలా తక్కువగా ఉన్నాం, వెనకబడి ఉన్నాం. అందుకని కేంద్ర ప్రభుత్వం గతంలో 17 కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేసి, నబార్డ్ కింద 11 కళాశాలని, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద 3 కళాశాలని, శాస్కీ కింద 3 కళాశాలను నిర్మాణం పూర్తి చేయమని ఇస్తే 8,450 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 1,450 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి దాంట్లో 700 కోట్లు బకాయిలు పెట్టి, ఆ 700 కోట్లు కూడా నబార్డు నుంచి వచ్చిన రుణమో లేదా సెంట్రల్ స్పాన్సర్స్ కింద వచ్చిన డబ్బులను, గ్రాంట్ను తీసుకొని కట్టారు తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా చెల్లించలేదు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు, 5 సంవత్సరాలు నిద్రపోయి మా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా ఓవర్నైట్ చేయడానికి? కానీ మీరు ప్రజలకి అందాల్సిన, పేదలకు అందాల్సిన వైద్యాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తారనేది జగన్ లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు కదా. అంటే జగన్ గారికి అవగాహన రాహిత్యం ఉంది అనే విషయం ఇప్పుడు అర్థమైంది. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఎలా చేశాడో నాకు అర్థం కాలేదు. పీపీపీ మోడ్లో అంటున్నాం. మీరు హైవేల నిర్మాణం జరుగుతోంది, అది పీపీపీ మోడ్లోనే జరుగుతాయి, బీఓటీలో జరుగుతాయి. ఇప్పుడు హైదరాబాద్లో అద్భుతమైన ఎయిర్పోర్ట్ జరిగింది, అది కూడా బీఓటీ దీంట్లోనే జరిగింది. యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. ఇవాళ కూడా మేము కూడా ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ విధానంలో తీసుకొస్తున్నాం, ప్రైవేట్ ప్లేయర్లను తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఆర్థిక పరిమితులు ఉన్నాయి. ఈ దృష్ట్యా వీటిని వాళ్ళను నిర్మించడం అద్భుతంగా మేము మా దీనికి ప్రమాణాలకు అనుగుణంగా వాటిని నిర్మించాలా, ప్రమాణాలకు అనుగుణంగా ఫ్యాకల్టీని తీసుకురావాలా, ప్రమాణాలకు అనుగుణంగా వైద్య విద్యను అందించాలా, ప్రమాణాలకు అనుగుణంగా పేదలకి వైద్య సేవలను కూడా అందించాలా. ఈ లక్ష్యాన్ని పెట్టేసుకొని 33 సంవత్సరాల లీజ్ పీరియడ్ తీసుకొని ఇస్తున్నాం. వాళ్ళే నిర్మించాలా, వాళ్ళే ఆపరేట్ చేయాలా. 33 సంవత్సరాలు నిర్మించిన తర్వాత ప్రభుత్వానికి ఇచ్చేయాలా. యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, నియంత్రణ కూడా ప్రభుత్వం మీదే ఉంటుంది. ఏ రకంగా మనం ఏదైతే టెండర్ కండిషన్స్ పెడుతున్నాం, టెండర్ కండిషన్ ప్రకారమే రావాల్సి ఉంటుంది. అన్నీ పారదర్శకంగా జరుగుతాయి. గతంలో లాగా ఇష్టారాజ్యంగా జేబులో కంపెనీలకి డిస్టిలరీ పెట్టేసి మద్యం వాదన చేయము, అదే వాళ్ళకి చేసి ఇసుకను అమ్మడము, అట్లాంటివి మేము చేయము. దాన్ని ప్రైవేట్ పరం చేయడం అంటారు. ఆ డబ్బులు ఎక్కడ పోయారు? రాష్ట్ర ఖజానాకు చేరలేదు, మీ సొంత ఖజానాలకు చేరాయి. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. మేము రాష్ట్రంలో విద్యార్థులకి నాణ్యమైన వైద్య విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం, అందిస్తాం. 25 లక్షల దాకా కూడా నాణ్యమైన వైద్య చికిత్సని ఉచితంగా పేదలకు అందించాలని పెట్టుకున్నాం, అందిస్తున్నాం. 2.5 లక్షల రూపాయల దాకా మీరు మధ్యతరగతి వాళ్ళకి, జర్నలిస్టు సోదరులకు కూడా రాష్ట్రమే ప్రీమియం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీకి పెట్టుకున్నాం, చేస్తున్నాం. ఏ రాష్ట్రంలో గతంలో ఏనాడు లేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రం అవలంబించని విధంగా ఇవాళ 25 లక్షల దాకా హైబ్రిడ్ మోడ్లో, 2.5 లక్షల దాకా ఇన్సూరెన్స్ మోడ్లో, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 5 లక్షల దాకా, దానిపైన 25 లక్షల దాకా కూడా నాణ్యమైన వైద్య సేవల్ని పేదలకు అందించడం, ఉచితంగా అందించడం. అతి ఖరీదైన క్యాన్సర్, దీనికి ఇవాళ బోన్ మ్యారో అన్నీ ప్రతిదీ చేస్తున్నాం. ల్యూకేమియా కూడా అందిస్తున్నాం. కాబట్టి ఒక ఆరోగ్య సంరక్షణ ఒకవైపు నివారణ చర్యలు తీసుకుంటూనే
ఒకవైపు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటూనే రెండవ వైపు ఒకేలా ప్రాథమిక దశలో గుర్తించే ప్రయత్నం పరీక్షల ద్వారా చేస్తూనే మూడో వైపు దాని మీద బారిన పడిన వాళ్ళకి 25 లక్షల దాకా ఉచితంగా సేవలు అందించారు. ఇప్పుడు విద్యార్థులకు వచ్చిన సమస్య ఏం లేదు. గతంలో లాగా మీరు తీసుకొచ్చినప్పుడు ఈ 6 కాలేజీలో ఏ విధానం అవలంబన అవుతుందో కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా అదే ఉంటుంది ఇక్కడ. కాబట్టి కొత్తగా మేము దాంట్లో మార్పులు చేయట్లేదు. తర్వాత వైద్య సేవలకు సంబంధించినంత వరకు ఆ ఆసుపత్రులకు వెళ్ళిన ప్రతి పేదకి ఆరోగ్యశ్రీ కార్డు, ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉన్న వాళ్ళకు, జన ఆరోగ్య యోజన కార్డు ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి 25 లక్షల దాకా వైద్య చికిత్స ఉచితంగా అందించాల్సిందే. విద్యార్థులకు నష్టం లేదు, అట్లా పైగా పేదలకు వైద్యంలో. అందుకే నేను బహిరంగ సవాల్ ఇసిరాను. రమ్మని సవాల్కి ఎవరైనా రెస్పాండ్ సమాధానం చెప్పడం, ఎందుకంటే వాళ్ళ వాదనలో పసలేదు. వారికి తెలుసు మనం చేస్తున్న అసత్య ప్రచారాలు ఊరికి ఏంటంటే వాళ్ళు ఎవరు ప్రజలను నమ్మించడానికి చేయట్లా. వాళ్ళ కార్యకర్తల్లో వాళ్ళకి తా అంటే తందానా అనేటోళ్ళు ఉన్నారు. మీరు గతంలో ఈవీఎంల గురించి మాట్లాడారు. మీరు గెలిచినప్పుడు ఏమో ఈవీఎంలు మంచి, ఓడిపోయినప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడడం ఈ రకంగా అంటే ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలను ఏదో వాళ్ళు పాపం జారిపోకుండా కాపాడుకోవడం చేస్తున్న ప్రయత్నంలాగా కనిపిస్తుంది తప్పిస్తే ప్రజలు నమ్మట్లేదన్న విషయం వాళ్ళకి తెలుసు. అందుకే నేను ఇచ్చిన సవాల్కి నేను చెప్తే జగన్మోహన్ రెడ్డి గారిని అన్న రమ్మండి, లేదా ఎక్కువ మాట్లాడుతున్న సజ్జల గారిని అన్న రమ్మండి, ఇంకా ఎక్కువ మాట్లాడుతున్న బొచ్చ గారిని అన్న రమ్మండి. వారి ప్రాంతాల్లో ఏమేమి చేశారో నేను చెప్తాను. ఏ కాలేజ్ మీద ఏం దృష్టి పెట్టారో చెప్తాను. లేదా పెద్దిరెడ్డి కుటుంబాన్ని రమ్మనండి. 44,16,00,000 మాత్రమే మదనపల్లి కాలేజీకి 5 సంవత్సరాలు ఖర్చు పెట్టారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏమో 575 కోట్లకు ఉంది. 575 కోట్లు, 44 కోట్లు, 45 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన కళాశాల నిర్మించామంటే ఒక ఆయన ఆ పార్టీకి సంబంధించిన ఆయన చెప్పాడు, హిమంగస్ బిల్డింగ్స్ నిర్మించాము. నేను ఆశ్చర్యపోయి హిమంగస్ బిల్డింగ్స్ ఎక్కడున్నాయిరా అని. ఎక్కడ చూసినా పునాదులు తవ్వినాయి. పునాదులు తవ్వి హిమంగస్ బిల్డింగ్ అనేది ఎలా సాధ్యమవుతుందో నాకు తెలియదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గిరిజన ట్రైబల్ ఏరియాలో పార్వతీపురంలో అయితే టెండర్ కూడా పిలవకుండా హిమంగస్ బిల్డింగ్స్ ఎలా సాధ్యమవుతాయని నాకు తెలియదు. వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇది సత్యకుమార్ అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏదైతే మెడికల్ వైద్య సేవలకు సంబంధించిన కళాశాలలకు సంబంధించిన తాను చేసిన ఛాలెంజ్కి ఈ రోజు కూడా వైసీపీ నుంచి ఎవరు రావట్లేదు. జగనైనా రావచ్చు, సజ్జలైనా రావచ్చు, ఇంకో వ్యక్తి అయినా రావచ్చు, ఎవరైనా సరే రావడానికి సిద్ధం, నేను బహిరంగ చర్చకి సిద్ధం అని చెప్పి సత్యకుమార్ చెప్తున్న పరిస్థితి. రేపు జరగబోయే సభ సూపర్ హిట్ అవుతుంది. అనంతపురం జిల్లాలో ఎప్పుడూ జరిగిన ఈ సభ ఇది కాబోతుంది అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.